ఆశ్రమంలో చేరిపోయి ఉన్నంత మాత్రం చేత వైరాగ్య సిద్ధి కలిగిపోయినట్టు కాదు. రమణులు ఆశ్రమం స్థాపించినటువంటి కొత్తల్లో, మళ్ళీ రమణులు ఎప్పుడు ఆశ్రమం స్థాపించాలంటే ఒప్పుకునేవారు కాదు. ఆశ్రమం ఏర్పడినటువంటి కొత్తల్లో కొత్తగా వచ్చి చేరినటువంటి వారిని చూసి పాతవారికి కొంచెం అసూయగా ఉండేది. వీళ్ళ ప్రాబల్యం పెరిగిపోతోందని రమణుల దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తూ ఉండేవారు. చెప్తుంటే ఒకనాడు రమణులు మధ్యాహ్న భోజనం అయిపోయిన తరువాత విడిదిలోకి వస్తున్నారు. వస్తుంటే అంతకుముందు ఆశ్రమంలో ఉన్నటువంటి కుక్క అక్కడ పడుకునుంది. కొత్తగా ఒక కుక్క గేటు దాటి లోపలికి వస్తోంది. పాత కుక్క గభాలను నిద్రలేచి విశేషమైన వేగంతో ఎదురెళ్ళి దాని మీద పడి పోరాటం చేస్తోంది. రమణులు ఒక్కసారి పాత శిష్యుల వంక కొత్త శిష్యుల వంక చూసి అన్నారు, కుక్కలు కదా, కొత్త వాటిని సహించవు, దెబ్బలాడుకుంటాయన్నారు. ఇంకా తరువాత ఆశ్రమంలో ఎప్పుడూ దెబ్బలాట జరగలేదు.